ఆగమనం ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వలె వచ్చి చేరడాన్ని ఆగమనం అంటారు. ఉదాహరణ పండు ప్లస్ ఆకు, పండుటాకు. టా అనేది ఆగమనంగా వచ్చింది. ఆదేశం ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువు వలె వేరొక వర్ణం వచ్చి చేరడం ఆదేశం. ఉదాహరణ తల్లి ప్లస్ తండ్రి, తల్లిదండ్రులు. ఈ తా అనే అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో దా అనేది శత్రువు వలె వచ్చింది కాబట్టి ఇది దా అనేది ఆదేశం అవుతుంది. ఆమ్రేడితం ఒక పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే ఆ రెండో పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఉదాహరణ అయ్యో ప్లస్ అయ్యో, అయ్యయ్యో. అయ్యో అయ్యో అనేసి 2 సార్లు వచ్చింది కదా, ఈ రెండోసారి వచ్చిన అయ్యో అనేది ఆమ్రేడితం అవుతుంది. త్రికం ఆ ఈ ఏ అనే సర్వనామాన్ని త్రికం అంటారు. ఉదాహరణ ఆ కాలము, ఈ కన్య, ఏ విధంగా. ఇవి త్రికం. సమాసం అంటే అర్థవంతమైన 2 పదాల కలయికను సమాసం అంటారు. ఉదాహరణ గ్రంథాలయం, గ్రంథము అనేది ఒక పదం, ఆలయం అనేది ఒక పదం. ఈ రెండు కూడా అర్థవంతమైన పదాలు ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. తర్వాత విగ్రహవాక్యం విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించేది విగ్రహవాక్యం. ఉదాహరణ రాజు యొక్క భవనం అంటే యొక్క అనేది షష్ఠీ విభక్తి, ఇది విభక్తులతో కలిసి సమాసాన్ని వివరిస్తుంది కాబట్టి దీన్ని విగ్రహవాక్యం అన్నారు. పూర్వపదం అర్థవంతమైన 2 పదాల్లో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు. ఉదాహరణ దేవ ప్లస్ ఆలయం, ఈ దేవ అనే మొదటి పదాన్ని పూర్వపదం అంటారు. ఉత్తర పదం అర్థవంతమైన 2 పదాల్లో రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. ఉదాహరణ రాజు ప్లస్ ఇంద్రుడు, ఇంద్రుడు అనే రెండవ పదము ఉత్తర పదం అవుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.